ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావట్లేదు, ఎక్కడా పోటీ చేయట్లేదు. ఏదైనా మీడియా కథనాలు వస్తే మటుకు అది వాస్తవం కాదు. కోర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే ఎన్నికల ఫలితాలు చెప్తాను. మా యొక్క సంస్థ చేసిన పరిశీలన చెప్తానని చెప్పాను. అలాగే ఇప్పుడు జస్ట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, ఎన్నికల ప్రక్రియ ఆల్మోస్ట్ మొదలైంది కాబట్టి మా టీమ్స్ అంతా కూడా పరిశీలిస్తున్నారు ఎలా ఉన్నాయని చెప్పి. నసరాపేట నుంచి చేయట్లేదు, ఇంకెక్కడి నుంచి కూడా చేయట్లేదు. ఏదైతే చెప్పానో రాజకీయాలకు దూరంగా ఉంటామో దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఎవరికి సీట్లు ఇప్పించడానికి ప్రయత్నం చేయలేదు. నాకున్న శ్రేయోభిలాషులు ఇష్యూస్ అనేది అన్ని పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా సూచనలు సలహాలు అడిగితే వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా నాకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధంతోనే వాళ్ళకి అక్కడ ఉన్న బలాబలాలు అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏమైనా సూచనలు సలహాలు అడిగితే చెప్తున్నాను. అది మాకు ఇద్దరికి ఉన్న రిలేషన్ బట్టి చెప్తాను. అది బహిరంగంగా వాళ్ళు చెప్పరు, నేను చెప్పలేదని. అదే ఇప్పుడు జస్ట్ 30 days చెప్పగా ధనం ఎలా ప్రవహిస్తుందో, ఆ ధనం ఎలా ప్రభావితం చూపిస్తుందో ఈ 30 daysలో మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. అదే April 11 తర్వాత చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. అంతకుముందు మటుకు ఎందుకంటే నేను ఆల్రెడీ మాట చెప్పాను, ఇంతవరకు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. దానికి అనుగుణంగానే ఎన్నికల తర్వాత మాత్రమే ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరికి అనుకూలంగా ఉందని కూడా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్తూ ఉన్నారు, కాకపోతే మీకు శ్రేయోభిలాషులుగా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి పంపించే ఏర్పాటు చేస్తున్నారు, కింగ్ మేకర్ లాగా మీరు మారే పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా నా శ్రేయోభిలాషి మిత్రులు నేను ప్రత్యక్ష రాజకీయాలు ఉంటే బాగుంటుందని ఇవాళ కాదు 5 ఏళ్ళ నుంచి కోరుకుంటారు. ఆ రోజు కూడా తప్పుకున్నప్పుడు కూడా ఎవరికి ఇష్టం లేదు. కానీ కొన్ని కారణాల వల్ల నిర్ణయం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలకు రీఎంట్రీ అన్నా రావాలన్నా కూడా నాకు కుదరని పరిస్థితి ఉంది, అందుకే దూరంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందంటారు, అదేవిధంగా దేశంలో చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు ఇప్పుడే జరుగుతున్నాయి, యుద్ధం ఇప్పుడే, పోరాటం ఇప్పుడే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వచ్చిన ఓట్ల కన్నా సీట్ల కన్నా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సో అది ఏ మేరకు వాళ్ళు విజయవంతం అవుతారో రానున్న రోజుల్లో తెలుస్తుంది మనకి. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది చాలా బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రం చాలా బాగుపడుతుంది, అనేక పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా స్పష్టంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి, కుర్రవాళ్ళకే కాదు పెద్దలు చిన్న అందరూ కూడా బలంగా నాటుకుపోయింది. సో అందుకని ప్రత్యేక హోదా రావాలి అని కోరుకుంటున్నారు. అందుకని ప్రత్యేక హోదా కూడా ఒక అంశంగా ఎన్నికల్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో రాజకీయాల్లో చాలా మార్పులు వస్తుంటాయి, పోటీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే 2004 కంటే 2009లో పోటీ ఎక్కువ ఉంది, 2009 కంటే 14 ఎక్కువ ఉంది, 14 కంటే 19లో పోటీ ఉంది. సో అందుకని ఏంటంటే మనం అంటాం కదా హై స్టేక్స్ అని. సో అలాగే పోటీ పెరుగుతూనే ఉంది. సో చాలా ఇంటెన్స్ ఫైట్ మనం ఇక్కడే కదా నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నాం అప్పుడు అక్కడ. సో ఇంటెన్స్ ఫైట్ గమనిస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. కేంద్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయని అదే కేంద్రంలో కూడా చూస్తాం కదా రకరకాల పరిణామాలు. ఒక నెల క్రితం ఒకలాగుందన్నారు, ఇప్పుడు ఒకలాగుందంటున్నారు, మళ్ళీ రేపొద్దున ఏమవబోతుందో అంటే అనేక. ఎందుకంటే మన భారతదేశంలో అవ్వచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే భావోద్వేగాలు చాలాసార్లు ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయి. అనేక అంశాలు, కులం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క బార్డర్ ఇష్యూస్ అవ్వచ్చు, అనేక అంశాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన ప్రజలు సెంటిమెంట్కి బాగా లోనయ్యే వ్యక్తులు, ఎమోషన్స్కి లోనయ్యే వ్యక్తులు. సో అందుకని భావోద్వేగాలకు లోనవుతున్న ప్రజానికం మనం కాబట్టి, ఎలక్టరేట్ కాబట్టి ఇటువంటి భావోద్వేగ అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయి. అందుకని చూద్దాం ఎటువంటి భావోద్వేగాలు వస్తాయి, ఏ విధంగా ప్రజలు ప్రభావితం అవుతారో మనం రానున్న రోజులు గమనించవచ్చు. భావోద్వేగాలకు సంబంధించి జనాల దగ్గరికి బాగా ప్రజల దగ్గర తీసుకెళ్తే బీజేపీ పార్టీని సర్జికల్ స్ట్రైక్తో కానీ అలాంటప్పుడు విజయ అవకాశాలు బీజేపీకి కేంద్రంలో ఉన్నాయి కదా. అది చెప్తాం కదా, అది ఇవన్నీ భావోద్వేగాలు డబుల్ ఎడ్జ్ సోర్డ్ అంటే 2 రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు ఉపయోగం ఉంటాయి, కొన్నిసార్లు అది మొత్తం తిరగేయచ్చు కూడా. సో 2 రకాలుగా పనిచేస్తాయి అనమాట, పాజిటివ్ నెగిటివ్ 2 ఎక్స్ట్రీమ్స్గా పనిచేస్తాయి భావోద్వేగాలు. సో అందుకని ఏ ఎక్స్ట్రీమ్లో ఎవరున్నారో
రేపు ఎలక్షన్ టైంకి మాత్రం చెప్పగలం, ఎందుకంటే ఇవాళ ఒక రాగా ఉంటుంది భావోద్వేగం. ఆ తర్వాత రేపు పొద్దున ఏదైనా కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ వచ్చినాయనుకో మళ్ళీ ఎమోషన్ అట్లా షిఫ్ట్ అవుతుంది. అందుకని ఎమోషన్ ఎప్పుడు షిఫ్ట్ అవుతుంటుంది అనమాట, ఒక స్టడీగా ఉంటుంది అనమాట. ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఒక ఎక్స్ట్రీమ్ మారుతూ ఉంటుంది, ఒకరి నుంచి ఇంకొకరికి అనుకూలంగా అనుకూలత కూడా అటు ఇటు మారుతూ ఉంటుంది అనమాట. రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? రాష్ట్ర రాజకీయాలు కూడా ఖచ్చితంగా, ముఖ్యంగా ఇది ముక్కనొప్పు కోటి ఉండొచ్చు. ఎందుకంటే మన ప్రధానంగా 3 పార్టీల మధ్యన ఉండొచ్చు అనుకుంటున్నాం. సో 3 పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటించడం కానీ, అభ్యర్థుల వారి యొక్క బలాబలాలు కానీ, వారికి ఉన్న బలగాలను బట్టి కూడా మనం రేపు పొద్దున ఆ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి.